వెల్కమ్ టు ది లియో. సరిగ్గా ఎన్నికలు ఇంకా 3 రోజులు కూడా లేని నేపథ్యంలో తాజాగా ఒక ఫైనల్ సర్వేనైతే ఆ రైజ్ సంస్థ విడుదల చేయడం జరిగింది. గతంలో కూడా దఫాలుగా రైజ్ అయితే తన ఫలితాలను విడుదల చేసింది. గతంలో అనేక తెలంగాణలో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, ఆ రైజ్ విడుదల చేసినటువంటి సర్వేలన్నీ కూడా దాదాపుగా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సర్వేల పట్ల అయితే ప్రజలకు ఆసక్తి ఏర్పడుతుంది. తాజాగా స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతిపాదనలు తీసుకుని కొద్దిసేపటి క్రితమే ఆ రైజ్ అయితే ఒక ఫైనల్ సర్వేని అయితే విడుదల చేయడం జరిగింది. బహుశా ఇక ఆ సర్వేలు రాకపోవచ్చు. ఈ రోజుతో ఇవాళతో మ్యాక్సిమం సర్వేలన్నీ కూడా ఆగిపోయే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సర్వే కూడా కూటమిదే విజయం అన్నట్టుగా అయితే ఫైనల్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అలయన్స్ 101 నుంచి 114 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, వైఎస్ఆర్సీపీ 54 నుంచి 68 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి, అదర్స్ 2 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఉత్తరాంధ్రలో ఎలా ఉంది ఏంటనేది కూడా అది క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం ఒకసారి ఇచ్చాపురం నుంచి చూస్తే టీడీపీకి ఎడ్జు, పలాస కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. టెక్కలి టీడీపీ, నరసరావుపేట టీడీపీ ఎడ్జు, శ్రీకాకుళం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఆముదాల వలస టీడీపీ, పాతపట్నం వచ్చేటప్పటికి మళ్ళీ క్లోజ్ కంటెస్టెంట్ కనపడుతుంది. రాజాం టీడీపీ, హెచ్చర్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది. బొబ్బిలి టీడీపీ, చీపురపల్లి మళ్ళీ చీపురపల్లి అంటే బొత్స సత్యనారాయణ కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది. విజయనగరం టీడీపీ, నెల్లిమర్ల మళ్ళీ కీన్ కంటెస్టెంట్. గజపతి నగరం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, పాలకొండ కీన్ కంటెస్టెంట్, కురుపాం కీన్ కంటెస్టెంట్, సాలూరు వైఎస్ఆర్సీపీ ఎడ్జి, పాడేరు వైఎస్ఆర్సీపీ, అరకు వైఎస్ఆర్సీపీ, భీమిలి టీడీపీ, శృంగవరపుకోట టీడీపీ, గాజువాక టీడీపీ, విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీకి ఎడ్జుంది. విశాఖ సౌత్ మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది. ఇక్కడ విశాఖ నార్త్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక్కడ చోడవరం టీడీపీకి ఎడ్జుంది. మడుగుల మళ్ళీ కీన్ కంటెస్టెంట్. అనకాపల్లి జనసేన అంటే కూటమి, పెందుర్తి జనసేన, యలమంచిలి జనసేన, పాయికరావుపేట టీడీపీ గెలుస్తుంది. నర్సీపట్నం టీడీపీ గెలవబోతుంది. ఇక్కడ అయ్యన్నపాత్రుడు సీనియర్ టీడీపీ లీడర్ గెలవబోతున్నారు అక్కడ. ఇకపోతే తుని వైఎస్ఆర్సీపీకి, రంపచోడవరం వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది. తుని కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది. ప్రత్తిపాడు టీడీపీ, పిఠాపురం వచ్చేటప్పటికి జనసేన, కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, కాకినాడ సిటీ టీడీపీకి ఎడ్జుంది. జగ్గంపేట టీడీపీ, అనపర్తి కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. రాజానగరం మళ్ళీ జనసేనకి ఎడ్జుంది. రాజమండ్రి సిటీ టీడీపీకి ఎడ్జుంది. రాజమండ్రి రూరల్ బొచ్చే చౌదరి గెలవబోతున్నారు టీడీపీ. కొవ్వూరు వచ్చేటప్పటికి టీడీపీకి ఎడ్జుంది. నిడదవోలు కీన్ కంటెస్టెంట్, గోపాలపురం కీన్ కంటెస్టెంట్, రంపచోడవరం కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది. ముమ్మిడివరం టీడీపీకే ఉంది. అమలాపురం టీడీపీ, రాజోలు మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. పి గన్నవరం జనసేనకి అయితే ఎడ్జుంది. కొత్తపేట క్లోజ్ కంటెస్టెంట్ కనపడుతుంది. మండపేట టీడీపీ, ఆచంట టీడీపీ ఎడ్జు. భీమవరం జనసేన, నర్సాపూర్ జనసేన, పాలకొల్లు నిమ్మల రామానాయుడు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు టీడీపీ. తాడేపల్లిగూడెం జనసేన గెలుచుంది. తణుకు టీడీపీ ఆర్మిలి రాధాకృష్ణ అక్కడ గెలవబోతున్నాడు. ఇకపోయేటప్పటికి ఉండి టీడీపీ, ఉంగుటూరు జనసేన గెలుచుంది. దెందులూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జున్నట్టుగా ఈ సర్వే చెబుతుంది. చింతమనేని ప్రభాకర్ అయితే వైఎస్ఆర్సీపీ ఎడ్జిగా చెప్తున్నారు. ఏలూరు టీడీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ చింతలపూడి టీడీపీ గెలవబోతుంది. ఇక నూజివీడు వచ్చేటప్పటికి క్లోజ్ కంటెస్టెంట్ కనపడుతుంది. కైకలూరు బీజేపీకి ఎడ్జుంది. అక్కడ నుంచి బీజేపీ పోటీ చేస్తుంది. తిరువూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది. విజయవాడ వెస్ట్ బీజేపీకి ఎడ్జుంది. విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది. విజయవాడ సెంట్రల్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీకి ఎడ్జు కనపడుతుంది. జగ్గయ్యపేట టీడీపీ, గన్నవరం వల్లభనేని వంశీ అక్కడ ఓడిపోబోతున్న టీడీపీ గెలుస్తుంది. మచిలీపట్నం కూడా టీడీపీ, గుడివాడ టీడీపీకి ఎడ్జుంది. పెడాన టీడీపీకి ఎడ్జుంది. అవనగడ్డ జనసేనకి ఎడ్జుంది. పెనమలేరు వచ్చేటప్పటికి టీడీపీ గెలవబోతుంది. పామర్రు వైఎస్ఆర్సీపీకి ఎడ్జి. తాడికొండ టీడీపీ, మంగళగిరి నారా లోకేష్ అక్కడ గెలవబోతున్నాడు. ప్రత్తిపాడు వచ్చేటప్పటికి టీడీపీ, పొన్నూరు టీడీపీ, తెనాలి జనసేన, గుంటూరు వెస్ట్ కీన్ కంటెస్టెంట్, గుంటూరు ఈస్ట్ కూడా కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది. పెదకూరపాడు టీడీపీ గెలుచుంది. చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట మళ్ళీ కీన్ కంటెస్టెంట్. సత్తెనపల్లి అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు. అక్కడ టీడీపీ గెలుస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నాడు. వినుకొండ కీన్ కంటెస్టెంట్, గురజాల టీడీపీ గెలుచుంది. మాచర్ల మళ్ళీ కీన్ కంటెస్టెంట్. వేమూరు టీడీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుంది. రేపల్లె టీడీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ గొట్టిపాటి రవి గెలవబోతున్నాడు. అక్కడ చీరాల మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది. సంతనూతలపాడు టీడీపీ గెలుచుంది. ఎర్రగొండపాలెం మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచి దర్శి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్. ఒంగోలు టీడీపీ,
కొండేపి టీడీపీకి గెలుచుంది, మార్కాపురం టీడీపీకి గెలుచుంది, గిద్దలూరు మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ కనపడుతుంది, కనిగిరి టీడీపీకి గెలుచుంది, కందుకూరు టీడీపీకి గెలుచుంది, కావలి టీడీపీ, ఆత్మకూరు కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది, కొవ్వూరు టీడీపీకి గెలుచుంది, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ కూడా టీడీపీ, ఉదయగిరి టీడీపీకి గెలుచుంది, సర్వేపల్లి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది, సూళ్ళూరుపేట టీడీపీకి గెలుచుంది, వెంకటగిరి టీడీపీకి గెలుచుంది, గూడూరు టీడీపీకి వెంకటగిరి ఎడ్జ్ కాదు టీడీపీ గెలుస్తుంది, గూడూరు టీడీపీకి గెలుచుంది. ఇక తిరుపతి వచ్చేటప్పటికి జనసేనకి గెలుచుంది, అక్కడి నుంచి జనసేన పోటీ చేస్తుంది, శ్రీకాళహస్తి మళ్ళీ కీన్ కంటెస్టెంట్, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి కీన్ కంటెస్టెంట్, నగరి రోజా ఓడిపోబోతుంది, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, గాలి భానుప్రకాష్ అయితే అక్కడ గెలవబోతున్నాడు, జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ గెలుచుంది, చిత్తూరు మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది, పోతలపట్టు టీడీపీ గెలుచుంది, పలమనేరు టీడీపీ, కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు, టీడీపీకే ఉంది, రాజంపేట వైఎస్ఆర్సీపీ గెడ్జు, కోడూరు వైఎస్ఆర్సీపీ గెడ్జు, రాయచోటి వైఎస్ఆర్సీపీ గెడ్జు, తంబళ్లపల్లె వైఎస్ఆర్సీపీకి ఎడ్జు మాత్రమే ఉంది, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పలేం, బట్ ఎడ్జ్ అయితే వాళ్ళకు ఉంది, పీలేరు మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంది, మదనపల్లె కీన్ కంటెస్టెంటు, పొంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నాడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ, బద్వేలు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది, కడప కీన్ కంటెస్టెంట్, సర్వేలన్నీ కూడా కడపని కీన్ కంటెస్టెంట్గా చెప్తున్నాయి, అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం అయితే కనపడుతుంది, కమలాపురం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మేనమ రవీంద్రారెడ్డి గెలవబోతున్నాడు, ప్రొద్దుటూరు కీన్ కంటెస్టెంట్, మైదుకూరు కీన్ కంటెస్టెంట్, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అక్కడ వైఎస్ఆర్సీపీ, ఆలగడ్డ మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది, శ్రీశైలం టీడీపీ, నంది కొట్కూరు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, బనగానపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, డోన్ వచ్చేటప్పటికి మళ్ళీ కీన్ కంటెస్టెంట్ టైట్ పోటీ ఉంది, పాణ్యం వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మగనూరు టీడీపీ గెడ్జ్ ఉంది, మంత్రాలయం మళ్ళీ కీన్ కంటెస్టెంట్ ఉంది, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ, పత్తికొండ మళ్ళీ కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది, రాయదుర్గం వచ్చేటప్పటికి టీడీపీ గెడ్జ్ ఉంది, ఉరవకొండ టీడీపీ పయ్యావుల కేసు గెలవబోతున్నాడు అక్కడ, గుంతకాలు కీన్ కంటెస్టెంటు, తాడిపత్రి కీన్ కంటెస్టెంట్, సింగనమల బండారు శ్రావణి కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది ఇక్కడ, అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది, కళ్యాణదుర్గం టీడీపీ గెడ్జ్ ఉంది, మడకశిర వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, హిందూపురం నందపూర్ బాలకృష్ణ అక్కడ గెలవబోతున్నాడు, పెనుగొండ టీడీపీ గెడ్జు, పుట్టపర్తి టీడీపీ గెడ్జు, ధర్మవరం బీజేపీ గెడ్జ్ ఉంది, అక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తుంది, కదిరి టీడీపీ గెడ్జు, రాప్తాడు మాత్రం కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది అక్కడ. సో ఇప్పటి వరకు మనం అసెంబ్లీ స్థానాలు అయితే చూసాం. మనం ఇక లోక్సభను కనుక మనం ఒకసారి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 7 వచ్చే అవకాశం ఉంది, బీజేపీకి 2 నుంచి 3, టీడీపీకి 12 నుంచి 13, జేఎస్పీకి 1 నుంచి 2 వచ్చే అవకాశం ఉంది, టైట్ మాత్రం 2 చెప్తున్నారు. సో అలయన్స్ మీద ఎలా చూసుకున్నా కానీ 13, 3, 16, 2, 18 సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. టైట్గా ఉన్న సీట్లు కనుక కూటమికి మగ్గితే 20 సీట్లు కూటమి గెలుచుకుంటే 5 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం. ఇక లోక్సభను కూడా మనం ఒకసారి చూస్తే శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం టీడీపీ గెడ్జు, విశాఖపట్నం టీడీపీ, అరకు అది వైఎస్ఆర్సీపీఏ ఫస్ట్ నుంచి కూడా, అనకాపల్లి బీజేపీ గెడ్జు ఉంది, రాజమండ్రి బీజేపీ, కాకినాడ జనసేన, అమలాపురం టీడీపీ, నరసాపురం బీజేపీ గెడ్జు ఉంది, ఏలూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెడ్జు అయితే కనపడుతుంది, కీలకమైనటువంటి స్థానం అది, విజయవాడ టీడీపీ, మచిలీపట్నం జనసేన, గుంటూరు టీడీపీ, నరసరావుపేట టీడీపీ, ఒంగోలు టఫ్ ఫైట్ అయితే కనపడుతుంది ఇక్కడ, ఎవరు అనేది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి, బాపట్ల టీడీపీ, నెల్లూరు టీడీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ గెడ్జ్ ఉంది. ఎందుకనంటే ఇక్కడ నుంచి షర్మిల పోటీ చేస్తుంది. సో షర్మిల పోటీ చేయడం వల్ల అవినాష్ రెడ్డికి అయితే పోటీ టైట్ అయింది, బట్ స్వల్ప ఎడ్జ్ అయితే కనపడుతుంది, బట్ చివరి వరకు చెప్పలేం మనం. రాజంపేట వైఎస్ఆర్సీపీ, అనంతపురం వచ్చేటప్పటికి మళ్ళీ టైట్ పోటీ ఉంది, హిందూపూర్ వచ్చేటప్పటికి టీడీపీ, చిత్తూరు టీడీపీ, తిరుపతి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అయితే కనపడుతుంది. సో ఇది మొత్తంగా వైఎస్ఆర్సీపీకి 54 నుంచి 68, టీడీపీకి 82 నుంచి 94 ఇండివిజువల్గా ఈ మనం మాట్లాడుకునేది, జనసేనకి 9 నుంచి 13, బీజేపీకి 3 వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్కి 1 2 వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓట్ షేర్ అలయన్స్ మీద చూసుకుంటే దాదాపుగా 52% ఓట్ షేర్ని అలయన్స్ మీద గెలుచుకోబోతున్నారు. వైఎస్ఆర్సీపీ 43.5, సుమారు 43.5 అంటే దాదాపుగా 7 నుంచి 8% ఓట్ షేర్ని అయితే వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. అదర్స్ అంటే ఇందులో కాంగ్రెస్
కొంచెం ఎక్కువ ఓట్ షేర్ తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇక అలయన్స్ మీద తీసుకుంటే ఇందాక ఇండివిజువల్గా మనం సీట్లు అయితే చూడటం జరిగింది. అలయన్స్ని కానీ మనం తీసుకుంటే యాజ్ ఆన్ 9/5/2024 అంటే మే 9వ తారీఖు వరకు తీసుకున్నటువంటి సర్వే ఇది. సో అలయన్స్ మీద 101 నుంచి 114 అంటే లీస్ట్ 101 హైయెస్ట్ 114 సీట్లు అయితే తగ్గే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు. అంటే కూటమి అధికారానికి ఎటువంటి డోకా లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీకి లీస్ట్ 54 హైయెస్ట్ 68. సో మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి అవకాశం లేదు. ఇందులో కీన్ కంటెస్టెంట్ మెజారిటీ సీట్లు తెలుగుదేశం లేదా కూటమి వైపు తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మేబీ 54 కంటే తక్కువే రావచ్చు తప్ప అంతకంటే పెరిగే అవకాశం అయితే కనపట్లేదు. ఇక అదర్స్ కాంగ్రెస్ కానివ్వండి లేదా ఇతరులు కానివ్వండి ఒక 2 గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది మొత్తంగా రైజ్ అయితే తన ఫైనల్ సర్వేని ఇప్పటి వరకు దఫదఫాలుగా విడుదల చేసినటువంటి రైజు సంస్థ ఫైనల్ సర్వేని అయితే విడుదల చేయడం జరిగింది. తన ఫైనల్ సర్వేలో కూడా కీన్ కంటెస్టెంట్ అయితే కొద్దిగా తగ్గినాయి అని చెప్పొచ్చు గతంతో పోలిస్తే. అయితే వైసీపీకి లేదా టీడీపీకి మొగ్గు చూపినట్టుగా చూపించారు. బట్ నేటికి స్టిల్ ప్రజల నాడిని పట్టలేని పరిస్థితిలో కొన్ని స్థానాలు అయితే ఉన్నాయి. దాన్ని కీన్ కంటెస్టెంట్ ప్లేస్లో అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా రైజ్ విడుదల చేసినటువంటి ఫైనల్ సర్వేలో కూడా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఓట్ల సునామీ సృష్టించబోతుంది, విజయ కేతనం ఎగరవేయబోతుందనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పింది. ఇక పార్లమెంట్లు తీసుకున్నప్పటికీ కూడా దాదాపుగా 18 నుంచి 20 సీట్లు అయితే అలయన్స్ మీద గెలుచుకునే అవకాశం ఉంది. 5 నుంచి 7 సీట్లు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే వైసీపీ 151 సీట్ల నుంచి 54 సీట్లకు పడిపోయిన పరిస్థితి. 22 ఎంపీ సీట్ల నుంచి దాదాపుగా 5 లేదా 7 సీట్లకైతే పార్లమెంటు సీట్లకైతే పడిపోయిన పరిస్థితి. సో వైసీపీ పతనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓట్ షేర్ కూడా 50% నుంచి 43% అంటే 7% ఓట్ షేర్ కోల్పోయింది. ఇదే సమయంలో టీడీపీ గతంలో 40% ఓట్ షేర్ నుంచి అలయన్స్తో కలుపుకుని 52.5% దాకా 52% ఓట్ షేర్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇది మొత్తంగా రైజ్ అయితే ఒక పెను ప్రకంపనలు సృష్టించేటువంటి ఫైనల్ సర్వేలో కూడా కూటమి విజయం తథ్యమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.